హాయ్ ఫ్రెండ్స్, టిఫిన్ ఏం లేదే అనుకుంటున్నప్పుడు పప్పులు నానబెట్టకుండానే ఇలా ఇన్స్టెంట్గా దోశ వేసి పెడితే అందరు వెరైటీగా ఇష్టంగా తింటారు. ఈ ఇన్స్టెంట్ దోశ చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది. ఇది ఎలా తయారు చేయాలో చూద్దామా? ముందుగా 2 ఎండుమిర్చిని వేడి నీళ్ళలో నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 1 కప్ బియ్యం పిండిని వేసుకోవాలి. ఇప్పుడు అదే కప్పుతో అరకప్పు శనగపిండిని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఒక ఆలుగడ్డని తీసుకోవాలి, అదే అండి పొటాటో. ఈ ఆలుగడ్డని పొట్టు తీసి సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు అదే కప్పుతో అరకప్పు పెరుగును వేసుకోవాలి. 1 స్పూన్ ఉప్పు, ముందుగా నానపెట్టుకున్న ఎండుమిర్చి, ఇంకా అరకప్పు నీళ్లు కూడా వేసుకొని మెత్తగా అయ్యే వరకు మిక్సీ పట్టుకోవాలి. ఇలా పిండి బాగా మెత్తగా అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. పిండి ఈ వీడియోలో చూపించినట్లుగా ఇలా జారుగా వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ పిండిలోకి కొద్దిగా బేకింగ్ సోడా వేసుకొని బాగా కలుపుకోవాలి. అన్నీ ఒకే కప్పుతో కొలతలు వేసుకుంటే కరెక్ట్గా దోశలు అనేవి బాగా స్టవ్ వెలిగించి దోశల ప్యాన్ పెట్టుకొని బాగా వేడెక్కిన తర్వాత ఇందులో కొద్దిగా నీళ్లు చల్లుకొని క్లాత్తో తుడుచుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయని రుద్దడం వల్ల మనకి దోశ అనేది చాలా బాగా వస్తుంది. ఇప్పుడు పిండిని కలుపుకొని దోశ వేసేసుకోవాలి. దోశ కొద్దిగా కాలిన తర్వాత ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. దోశ బాగా కాలిన తర్వాత మన ఇష్టం వచ్చిన షేప్లో ఫోల్డ్ చేసుకుంటే కరకరలాడే దోశ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో, మంచి గోల్డెన్ కలర్ వచ్చింది. ఇప్పుడైతే దోశ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వ్ చేసుకోవడమే. మన ఇష్టమైన చట్నీతో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. రెగ్యులర్ దోశల కంటే ఈ దోశ చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చితే ట్రై చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.